మీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరిద్దరు కూడా దొంగలకు సద్దిగట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలపై నీళ్లు జల్లేటువంటి కోవట్టులుగా పైన రేవంత్ రెడ్డి, కింద రాజేందర్ రెడ్డి మీరు పనిచేసిళ్ళు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి రాజేందర్ రెడ్డి గారు. హరీష్ రావు గారి గురించి మీరు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. మానుకోట ఘటన జరిగినప్పుడు మీరెక్కడ? మీరు నాయకుడిగా చెప్పుకునేటువంటి మోడీ గారి కోవట్టైన రేవంత్ రెడ్డి ఎక్కడ? ఇవాళ 25 వసంతాల పండుగ, పవిత్ర పండుగ సందర్భంగా ఒక చరిత్ర గల పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి ఓరుగాలు వేదిక పైన ప్రపంచ రికార్డు పొందినటువంటి సభలను గతంలో కండక్ట్ చేసినటువంటి పార్టీ, ఏ లక్ష్యం కోసమైతే పుట్టిందో లక్ష్యాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అందించినటువంటి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 25 వసంతాల పండుగ ఇవాళ వరంగల్ వేదిక మీద జరుపుకుంటుంటే మీరింత చిల్లరగా దిగజారి మాట్లాడడం అనేది రాజకీయాల్లో మంచి పరిణామం కాదు. మీ పార్టీకి సంబంధించినటువంటి పుట్టుక గురించి, మీ పార్టీ ఉద్దేశాల గురించి కూడా చాలా మాట్లాడచ్చు. ఇలా మా పార్టీ యొక్క ఆవిర్భావ దినం, అది 25 వసంతాలు పూర్తి కావస్తున్నటువంటి పవిత్ర వేదిక అది. ఆ వేదిక వరంగల్లో జరపడానికి చరిత్ర ఉన్నది. ఓరుగల్లు లేని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము లేదు, కేసీఆర్ గారు లేనటువంటి తెలంగాణ రాష్ట్రము లేదు.